ప్రభు, మీకు ఆ శబ్దం వినిపిస్తుందా? ఎవరో వెంబడిస్తున్నారు మనల్ని. మీరు వేగం పెంచండి ముషికోత్తమ. వెనుబడిన వారి భరతం నేను పడతాను. ఏ బాలక, ఏమనుకుంటున్నావు నువ్వు? అంత సులభంగా మమ్మల్ని వదిలి వెళ్ళగలవా నువ్వు? అలాగే నువ్వు మమ్మల్ని కాదని వైకుంఠం వెళ్ళగలవా? వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు ప్రభు. చచ్చిన వెంటనే బతికొచ్చేస్తాం మేము. యముడు కూడా మా ప్రాణాలనేమి చెయ్యలేడు. ఇక నువ్వేం ఎదిరించగలవు మా ఆసురులని? ఓహో, మీరు చావు నోట్లోంచి తప్పించుకొచ్చారా? అవును, తప్పించుకొచ్చాం. తొండమయ్య, విన్నారుగా, చావు నోట్లోంచి తప్పించుకొచ్చారు వీరు. వదులు వదులు బాలక, క్షమించు బాలక. ఎవరు ఎక్కడి నుంచి వస్తే వారిని అక్కడికి పంపించాలి మిత్రమా. అత్తయ్య, ఇంకా ఆలస్యం కాదు. కొన్ని క్షణాల్లోనే అక్కడికి వచ్చేస్తాను నేను. వైకుంఠంలో అంతా క్షేమంగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. 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 చాలా బాధ కలుగుతోంది స్వామి. జగత్ కళ్యాణకారకుడు మహాదేవుడు ఆదిశక్తుల కలయికలోనే మన సహవాసం కూడా ఇమిడి ఉంది. లేకపోతే నేను కూడా తమరికి దూరం కావాల్సి వస్తుంది. ఎంత చెప్పినా మౌనం వీడరా? ఒకవేళ ఇదే తమరి నిర్ణయం అయితే పార్వతీదేవిలాగే నేను కూడా తమరికి దూరంగా వెళ్ళిపోవలసి వస్తుంది. ముషికోత్తమ, మరింత వేగాన్ని పెంచండి. అలాగే ప్రభు, అలాగే వెళ్తాను. నేను చెప్పాను కదా, మీతో ఆడేంత సమయం లేదని. కానీ మీరు నా మాట వింటే కదా. బాలక, దేవి, పార్వతీదేవి ఆదిపరాశక్తి, తనను తాను సంరక్షించుకోగలదు. కాని తమరు సిరి, తమరిని రక్షించడానికి ఎవరో ఒకరు తమకి తోడుగా ఉండాలి. తమరు నేను లేకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు నేను కూడా నిరూపించి చూపిస్తాను. తమరు లేకపోయినా నేను ఉండగలనని. నేను తిరిగి వచ్చేది పార్వతీదేవి మహాదేవుడి పక్కన తన అర్ధభాగాన్ని గ్రహించినప్పుడు మాత్రమే. ఇంకా చాలు అసుర మహాశయ. ఇప్పుడు నేను పంపించే చోటు నుండి తమరు తిరిగి వచ్చే సమస్య ఉండదు. లక్ష్మి, తమరు లేని వైకుంఠాన్ని గాని స్వర్గలోకాన్ని గాని నేను ఎంత మాత్రం ఊహించలేను. ఇప్పుడు తమరు నేను లేకుండానే ఉండక తప్పదు స్వామి. అది తప్ప గత్యంతరం లేదు నాకు. లక్ష్మి, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ప్రణామాలు మామగారు. అత్తయ్య గారు ఎక్కడా? తను వెళ్ళిపోయింది. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. మాతా దర్శన భాగ్యం ప్రసాదించండి, లేకపోతే ఈ అగ్నిపర్వత ప్రచండ జ్వాలల్లో నన్ను మాడి మసైపోనివ్వండి మాతా. నా ఆహుతిని స్వీకరించండి మాతా. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. మాతా,
తమరికి నా ప్రాణాలు నైవేద్యంగా పెట్టమన్నా నిరభ్యంతరంగా పెట్టగలను మాత. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. పుత్ర అంధకాసుర, ప్రణామాలు మాత. నేను ధన్యుడనయ్యాను మాత. పుత్ర, నువ్వు ఏం చేయబోయావో తెలుసా? నిన్ను నువ్వే ఆహుతి చేసుకోవాలనుకుంటున్నావా? నేను తమరి భక్తుడను మాత. తమరు చూపించిన దారిలోనే నడుస్తున్నాను నేను. తమరు కూడా మహాదేవుడి మాట నిలబెట్టడం కోసం తమరు అగ్నికి ఆహుతయ్యారు కదా మాత. ఫలితంగా బిల్వపత్రం జనించింది మాత. నీ భక్తికి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో. కోరుకుంటాను మాత, తప్పకుండా కోరుకుంటాను. కానీ అంతకు ముందు నాకు మీరు వాగ్దానం చెయ్యాలి మాత. తమరు నా విన్నపం ఆలకించక తప్పదు మాత. నేను వాగ్దానం చేస్తున్నాను పుత్ర అంధకాసుర. తమరు నాకు మాత కదా, కనుక తమరు మా పూజా మందిరంలో ఎల్లవేళలా కొలువై సదా నా దగ్గరే ఉండాలి మాత. నేను చెప్పేంత వరకు కూడా తమరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు మాత. వాగ్దానం చెయ్యండి నాకు. పుత్ర అంధకాసుర, మా స్వామికి దూరమై, వైకుంఠానికి దూరమై నేను ఈ పాతాళంలో ఎలా ఉండగలను? తమరు నాకు వాగ్దానం చేశారు మాత, వాగ్దానం చేశారు. పుత్ర, వైకుంఠాన్ని వదిలిపెట్టి మా స్వామి నారాయణుడికి దూరంగా ఉండటం నాకు తగిన పని కాదు. నేను నీ తపస్సుకు ప్రసన్నమై పుత్ర నీకు వరం ఇవ్వడానికి వచ్చాను. వైకుంఠాన్ని వదిలిపెట్టడం తప్ప నీకు కావాల్సింది ఏదైనా కోరుకో, తప్పక నెరవేరుస్తాను పుత్ర. మాత, మరే అనుమానం వద్దు మాత. తమను నేను శ్రద్ధాభక్తులతో చూసుకుంటాను. ఈ అంధకాసురుడు కన్న తల్లిలా కాపాడుకుంటాడు మాత. ఇక్కడే ఉంటానని తమరు నాకు వాగ్దానం చేయక తప్పదు మాత. వాగ్దానం చెయ్యక తప్పదు మాత. నన్ను నీ దగ్గర ఉంచుకోవడానికి కఠిన నియమాలను పాటించడం అనివార్యం పుత్ర. తప్పక పాటిస్తాను మాత. ఎక్కడైతే నియమోల్లంఘన జరుగుతుందో అక్కడ నేను క్షణం కూడా ఉండను. నేనుండే ప్రదేశం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచాల్సి ఉంటుంది. మదిరపానం, మాంసాహారం నాకు ఆగ్రహం కలిగిస్తాయి. నా నైవేద్యం సాత్వికంగా ఉండాలి పుత్ర. నా ముందు ఎప్పుడు ఒక అఖండ జ్యోతి ప్రజ్వలిస్తూ ఉండాలి. ఆ ప్రదేశం ఏమాత్రం మైలపడినా నేను తక్షణమే వెళ్ళిపోతాను. నా మాటపై నమ్మకం ఉంచండి మాత. నా భవనంలో తమరికి ఏమాత్రం కష్టం కలిగించను మాత. మీ నియమాలన్నింటినీ తప్పక పాటిస్తాను మాత. తమరికి నన్ను వదిలిపోయే పరిస్థితి ఎంత మాత్రం రానివ్వను మాత. మందిరం అంతా స్వచ్ఛంగా ఉంచే ఏర్పాట్లు చేస్తాను. తమరు నన్ను అనుగ్రహిస్తే చాలు మాత. తదాస్తు, తదాస్తు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. అత్తయ్య గారు వెళ్ళిపోయారా? జాగ్రత్తగా ఉండు పుత్ర. దేవాసుర సంగ్రామం జరగబోతోంది. బలాన్ని చూసుకుని అహంకరిస్తే శక్తి, సిరి సంపదలు నశించిపోతాయి. శక్తి మాత్రమే కాదు, ఇప్పుడు సిరి కూడా దూరం కాబోతోంది. త్వరగా వెళ్ళు పుత్ర. అత్తయ్య గారు వెళ్ళిపోయారు అంటే ఆవిడ వెళ్ళిపోవటం దేవతలకి, దేవలోకాలకి రాబోయే అతిపెద్ద ప్రమాదానికి సంకేతమా? మామయ్య గారు, దయచేసి ఒకసారి ప్రయత్నించి చూడండి. తమరు పిలిచారంటే అత్తయ్య తప్పకుండా తిరిగి వస్తారు. లేదు పుత్ర, తను తన నిర్ణయం మార్చుకోరు. అందుకే వెళ్ళిపోయారు. అక్కడ అమ్మ, తండ్రి గారు వారి నిర్ణయం మార్చుకోరు. ఇక్కడ మీరు మార్చుకోరు. ఈ పరిస్థితి పరిణామాలు చాలా తీవ్రంగా ఉండొచ్చు. నీ ఆవేదనలో అర్థం ఉంది గణేశ. నేను ప్రయత్నం చేస్తాను. లక్ష్మీదేవిని ఒప్పించి ఇక్కడికి తీసుకొస్తాను. ప్రియా, తమరు లోకమాత. అందుకే తమరు మా మందిరంలోనే ఎల్లప్పుడూ కొలువై ఉండి నన్ను నిత్యం అనుగ్రహిస్తూ ఉండాలి మాత. నేను చెప్పేంత వరకు తమరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు మాత. వాగ్దానం చెయ్యండి నాకు. తదాస్తు, తదాస్తు.
ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఏమైంది మామగారు? ప్రియా, ఎంత పని చేశారు శ్రీలక్ష్మి. అంధకాసురుడు పాతాళాన్ని సిరులతో నింపమని వరం కోరుకున్నాడు. అక్కడే స్థిరంగా ఉండమన్నాడు. లక్ష్మీదేవి అతడికి ఆ వరాన్ని ప్రసాదించింది కూడా. నందిగాలు, ఏం జరుగుతుంది? స్వర్గము వైకుంఠము కూడా సిరి సంపదలు కోల్పోయి అంధకుడంటే బంధకుడే. సకల సంపదలని భక్తితో బంధించేశాను. స్వర్గం, వైకుంఠం, దేవతలు అందరూ తమ సంపదలన్నీ పోగొట్టుకున్నారిప్పుడు. ఎందుకంటే తపస్సు చేసి ఓ వరం పొంది స్వయంగా లక్ష్మీదేవిని పాతాళంలో బంధించాడు ఈ అంధకుడు. అంటే దేవాసుర సంగ్రామాన్ని ఎవరు ఆపలేరు. స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం మాత. వేంచేయండి, వేంచేయండి మాత. నా జన్మ ధన్యమైంది మాత. పాతాళాన్ని పావనం చెయ్యండి. దయచేయండి మాత, దయచేయండి. దేవతలకి సంపద లేకుండా చేశాను నేను. ఇంకా సిరులన్నీ మా అసురులకే లభిస్తాయి. ఏం చేయండి మాత, ఏం చేయండి. స్వాగతం, సుస్వాగతం. అద్భుతం. లక్ష్మి కటాక్షంతో అద్భుతంగా మారిపోతుంది ఇక మా పాతాళ లోకం. మహాదేవ, మమ్మల్ని కాపాడండి. మా స్వర్గంలో ఉన్న భవనాల నుండి తేజము మాయమైపోయింది మహాదేవ. స్వర్గం, వైకుంఠం, బ్రహ్మలోకం అన్నీ తమ తమ సిరులను కోల్పోయాయి. శ్రీదేవి లేకపోవడంతో కామధేనువు కూడా పాలను ప్రసాదించడం మానేసింది ప్రభు. ఇది చాలా అనర్థం. అవును, ఇది అనర్థమే. సకల సమృద్ధికి మూలమైన కల్పవృక్షం కూడా వాడిపోవడం మొదలైంది ప్రభు. మహాదేవా, మహాదేవా, ప్రణామాలు మహాదేవా. మహాదేవా, అమృతం.